అంటే అప్పుడు నేర్చుకున్నాను కదా ఒకసారి చిన్న చిన్న అక్షరాలు నేర్పించేది దానికి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి పిల్లలందరికీ నేను ఏడాది పెట్టి మీకు 10 ఏళ్ళే పెట్టాను మీకు బాగా గుర్తుంటుందని ఏం లేదు దీంట్లో రాసిన దానికి రాసిన మందరి దగ్గర వచ్చిన రాసిన కాదు అందరూ పాస్ అవుతారు కానీ మీకు కొద్దిగా అది నాకు కూడా భయం అనేది పోవడానికి ప్రోగ్రామ్ అంతే ఇంకోటి మీకు ఇప్పటికి ఒకసారి చెప్తున్నా నేను మీరు ఏమైనా దుకాణం పెట్టుకుంటే లోన్ పెట్టి లోన్ ఇప్పించమంటే ఇప్పటికి మాకు అడిగిన లేరు కుట్టు మిషన్ కానీ కొలతలు కానీ ఇస్తార దుకాణం కానీ మీకు ఏ పని చేతనే తప్పని నేను లోన్ ఇప్పిస్తాను రోడ్ రాకొచ్చింది మా దగ్గరికి రండి 20 రోజులు చేసిన బిల్లు చేస్తే ఏం రావు నూనె డబ్బా కాయలు అయిపోతుంది మీ పైసలని నేను ఖచ్చితంగా దుకాణం పెట్టిస్తా మీరు పెట్టుకున్నాను అప్పాలు చేసి పెట్టుకుంటే నేను లోన్ ఇప్పిస్తా అన్ని ఇప్పిస్తాను మీరు ఎందుకు చేసుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్తున్నా రోజు అప్పలేదు ఇప్పటిదా మీకు ఏ పని చేయాలని ఆ పని అన్నింటి పైసలు వస్తాయి పైసలు కావాలని మాట లేనే లేదు ఇలా ఎంత పైసలు వస్తాయి మీరు ఇంటికాడ అప్పాలు తయారు చేస్తే తీసుకుంటారు కదా సాయంత్రం రొట్టె అమ్ముతుంది మేము మిషన్ చిల్లరకి అన్ని ఇప్పిస్తాం నడుతుంది కదా మీరు ఒక్కరు కూడా పని కట్టలేదు ఏం చేస్తలేదు ఎప్పుడు ఎంతో అంతే ఉన్నారు సర్పంచ్ పని అంటే లైట్ తీసుడు వీటి తీసుడు లైట్ రోడ్ వేసుడే కాదు మందిని డెవలప్మెంట్ కూడా వేయాలి అంతేనా కదా అంతే దగ్గర పైసలు మా దగ్గర ఇంకా మీ పని మీరు వేసుకుంటారు మా మీద వేసుకుంటారు ఇంకోటి రేపు 6 డాక్టర్లు వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి ఎక్స్రే గిక్స్రే అంతా ఆలోచిస్తారు రోజులు లేడీ డాక్టర్లు వస్తారు బొక్కల డాక్టర్లు నరాల డాక్టర్ వస్తారు మొత్తం చూసే డాక్టర్ 6 వస్తారు ఖచ్చితంగా ఊళ్ళో ఏమైనా ప్రాబ్లం ఉంటే రండి ఆన్లైన్ రిపేర్ చేస్తారు రేపు 9 నుంచి చాలా అవుతుంది 3 గంటల వరకు అమ్మాయి విన్నారా ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతారని నేనే ఉంటా చూపిస్తాను ఇప్పటికే సర్పంచ్ చేసినా చెప్పిండా రండి నేనే ఉంటాను అవసరం ఉంటే గవర్నమెంట్ నిజాం ఆలోచిస్తామో చేపిస్తాం సార్ టెస్ట్లు ఇట్లా అన్నీ చేస్తారు రాలేదు ఏ రోగం ఉన్నారండి రోగం ఉంటే వడ్డీ రాకుండా ఫ్రీ చూసుకోండి 6 రోజులు అమ్మా మీ గ్రూప్లో బాధ్యత ఏం భయపడవలసిన పని లేదు బాధ్యత గురించి మీరు ఒప్పుకుంటారు మన ఆయన పెద్దగారు ఏంటంటే రేపు గవర్నమెంట్ హాస్పిటల్కు 6 డాక్టర్లు వస్తారు కన్న డాక్టర్ వస్తున్నాడు పన్న డాక్టర్ వస్తున్నాడు లేడీ డాక్టర్ వస్తున్నాడు చిన్నపిల్ల డాక్టర్ ఉంటున్నాడు మొత్తం చూసే డాక్టర్ ఉంటాడు దాంట్లో ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లం ఉండదు రండి టెస్ట్లు ఇట్లా అన్నీ చేస్తారు అన్నీ ఫ్రీగా చేస్తారు వీలైన మటుకు ఉన్నోళ్ళు లేని రాకుండా గట్టిగా రాకుండా అంత దూరం నడుస్తాం 9:30 చాలా ఎక్కువ మేము కూడా ఉంటాం అని సారీ అందరం ఉంటాం చేపిస్తాం ఎందుకంటే అది సర్పంచ్ పని అనేది కాదు నీళ్ళు ఇచ్చుడు రోడ్ ఇచ్చుడే కాదు ప్రజల